హాయ్, నేను మీ వెంకటేష్. ఇప్పటివరకు నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క ప్రాబ్లమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇలా చేస్తే సిలబస్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉండడంతో నేను ఒక డెసిషన్ తీసుకున్నా. అదేంటంటే ఈ చాప్టర్ ఒక 3 పార్ట్స్‌లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్ 2 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోస్ అనేవి లెంథీగా ఉంటాయి. సో, మీరు ఓపికగా ఈ వీడియోని కంప్లీట్ చేశారనంటే ట్రిగ్నోమెట్రీ నుంచి ఎలాంటి డౌట్స్ అయినా మీకుండవు. సో, ఎగ్జామ్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే మీరు చాలా ఈజీగా రాయగలుగుతారు. మనకి బోర్డ్ ఎగ్జామ్‌లో ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక 1 మార్క్ క్వెషన్ వస్తుంది. తర్వాత ఒక 2 మార్క్ క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఒక 4 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. సో, మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా మధ్యలో మీరు స్కిప్ చేయొద్దు. సో, మీరు నా వీడియోస్‌ని కంప్లీట్‌గా చూసినట్లయితే మీరు ఎగ్జామ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా రాయగలరు. సో, ఇప్పుడు ఈ క్లాస్‌ని స్టార్ట్ చేద్దాం. చేసే ముందు నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సపోర్ట్ చేయడానికి ఒక లైక్ కొట్టండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు నోటిఫికేషన్ బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సో, మనం ముందు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో, మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీకు చెప్పే ముందు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. సో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌ని మీకు డ్రా చేస్తున్నాను. సో, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్‌లో మనకి ఈ పోర్షన్ కనిపిస్తుంది కదా! చూడండి. ఈ ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉన్నట్లు. అంటే పర్పెండిక్యులర్‌గా ఈ 2 సైడ్స్ అనేవి ఉన్నాయి. సో, మనకి రైట్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది. సో, మిగతావి ఎక్యూట్ యాంగిల్స్ అంటారు. అంటే 90 కన్నా తక్కువ ఉంటాయి. మీ అందరికీ తెలుసు ట్రయాంగిల్‌లో టోటల్‌గా ఎన్ని డిగ్రీస్ ఉంటాయి మనకి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అంటే మనకి 180 డిగ్రీస్. సో, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ దగ్గర 90 డిగ్రీస్ వస్తాయి కాబట్టి రిమైనింగ్ 2 యాంగిల్స్ కూడా 90. 2 ప్లస్ చేస్తే 90 అవుతాయి కాబట్టి ఒక్కొక్కటి లెస్ థాన్ 90 అవుతాయి. సో, మనం ముందు వర్టిసెస్ అనేవి రాసుకుందాం. సో, ఈ వర్టిసెస్ దగ్గర ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి. ఇప్పుడు మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ సైడ్ అంటే ఏంటి మీకు చెప్తాను ఇప్పుడు. సో, మనం ఇది 90 డిగ్రీస్ రాసుకున్నాం కదా! సో, ట్రయాంగిల్‌లో మనం ఎక్కడో దగ్గర ఒక యాంగిల్ తీసుకోండి. అయితే ఏ వర్టిసెస్ దగ్గర తీసుకోండి, లేదంటే సి వర్టెక్స్ దగ్గర తీసుకోండి. సో, మనం కన్వీనియంట్ కోసం ఏ దగ్గర యాంగిల్ తీసుకుంటున్నాం. మనం ఏ దగ్గర టీటా తీసుకున్నాం. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన రైట్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న సైడు అంటే మనకి ఏసీ అవుతుంది. సో, ఏసీ ఏమవుతుంది మనకి హైపోటెన్యూస్. మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అంటే హైపోటెన్యూస్ ఎక్కడ వస్తుందని మనకు తెలియక చాలామంది ఏం చెప్తారంటే లాంగెస్ట్ సైడ్ అంటారు. అది అగ్రీయే లాంగెస్ట్ సైడే. కాకపోతే హైపోటెన్యూస్ ఎక్కడ ఉంటుందంటే మనకి రైట్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉంటుంది. సో, ఇక్కడితో ఒక కన్‌ఫ్యూజన్ అనేది మనకి క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ ఎక్కడ తీసుకుంటాం మనం? ఆపోజిట్ సైడ్ అనేది మనం ఇక్కడ యాంగిల్ ఎక్కడ తీసుకున్నాం? ఏ దగ్గర తీసుకున్నాం. సో, ఏకి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ అంటే బీసీ. సో, బీసీ దగ్గర మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది బీసీ అనేది. నెక్స్ట్ రిమైనింగ్ సైడ్ ఏముంది మనకి అడ్జసెంట్ ఉంది. సో, ఏబీ అనేది మనకి అడ్జసెంట్ అవుతుంది. సో, మీకు ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. మనకి హైపోటెన్యూస్ సైడ్ అంటే హైపోటెన్యూస్ మనకేంటంటే లాంగెస్ట్ సైడ్ అంటే అన్నిటికన్నా లెంత్ పెద్దదిగా ఉంటుంది ట్రయాంగిల్‌లో 3 సైడ్స్ కన్నా. నెక్స్ట్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్‌కి మనకి ఆపోజిట్‌గా ఉంటుంది. సో, మీకు హైపోటెన్యూస్ గురించి తెలిసిపోయింది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. సో, ఆపోజిట్ సైడ్. సో, ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి చూడండి. సో, ఆపోజిట్ సైడ్ అంటే మనం సమ్ గివెన్ యాంగిల్ అంటే మనకి క్వెషన్‌లో ఎక్కడో ఒక దగ్గర యాంగిల్ అని ఇస్తారు. లేదనుకుంటే మనం అస్యూమ్ చేసుకుంటే యాంగిల్. సో, ఇక్కడ మనం యాంగిల్ తీసుకున్నాం. ఏ దగ్గర తీసుకున్నాం. యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్నది మన ఆపోజిట్ సైడ్ అంటారు. సో, ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? యాంగిల్ అనేది ఏ దగ్గర తీసుకున్నాం. సో, ఏకి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ బీసీ. సో, బీసీ అనేది ఆపోజిట్ అవుతుంది. సో, ఆపోజిట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సైడ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు గివెన్ యాంగిల్. అంటే ఒక యాంగిల్‌కి మనం ఏ యాంగిల్ తీసుకుంటున్నాం గివెన్ యాంగిల్ అంటే ఆ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న సైడ్‌ని ఆపోజిట్ సైడ్ అంటారు. సో, ఇంకా మనకి ఫైనల్‌గా మిగిలింది ఏంటంటే మనకి అడ్జసెంట్ సైడ్. సో, అడ్జసెంట్ సైడ్.
ఎడ్జసెంట్ అంటే ఏంటి ఇంగ్లీష్లో అర్థం మనకి పక్కన ఉన్న అని అర్థం. అంటే పక్కన ఉన్న సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు. సైడ్ విచ్ ఈస్ ఎడ్జసెంట్, సైడ్ విచ్ ఈస్ adjacent టు ద గివెన్ యాంగిల్. అంటే మనం ఏ యాంగిల్ అనుకున్నామో మనం ఒక యాంగిల్ని మనం కన్సిడర్ చేసుకుంటాం కదా. సో యాంగిల్కి పక్కన ఉన్న సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు. సో మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనం ట్రయాంగిల్లోనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ హైపోటెన్యూస్ అంటే మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడు అండ్ లాంగెస్ట్ సైడ్. అంటే పెద్దగా లెంత్లో వచ్చేసరికి 3 సైడ్లలో కూడా లాంగెస్ట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటి మనకి ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ అనేది మనకి సమ్ యాంగిల్ అనేది మనం తీసుకుంటే ఎక్కడ దగ్గర కన్సిడర్ చేసుకుంటాం. సో ఆ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటారు. నెక్స్ట్ యాంగిల్కి ఎడ్జసెంట్ అంటే యాంగిల్కి పక్కన ఉన్న సైడ్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్ యాంగిల్లో మనకి ఏది హైపోటెన్యూస్, ఏది ఎడ్జసెంట్, ఏది ఆపోజిట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం స్టార్ట్ చేసే ముందు మీకు ఫుల్ ఫామ్స్ సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి అవన్నీ మీకు చెప్తాను. సో ఇప్పుడు చూడండి ఒకసారి. షార్ట్ ఫామ్స్ అంటే మనం జనరల్గా వాడేవి ఇవే షార్ట్ ఫామ్సే, కానీ ఫుల్ ఫామ్స్ ఏంటనేది చూపిస్తాను మీకు చూడండి. సో షార్ట్ ఫామ్ మనం ఏంటి వాడతాం, ఫస్ట్ ఇది సైన్ అంటాం, కానీ మనం రాసేది SIN అనే రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి కాస్, థర్డ్ వచ్చేసి టాన్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కొసీకెంట్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సీకెంట్, సిక్స్త్ వన్ కాట్. కానీ అసలైన ఫుల్ ఫామ్స్ ఏంటంటే సైన్కి సైన్, కాకపోతే SINE సైన్. కాస్కి మనం కొసైన్, యాక్చువల్గా ఫుల్ ఫామ్ వచ్చేసరికి కొసైన్, కానీ మనం కాస్ అని చెప్తాం. నెక్స్ట్ టాన్ ఫుల్ ఫామ్ ఏంటంటే టాంజెంట్. నెక్స్ట్ కొసెక్ అని రాస్తాం, కానీ కొసీకెంట్ అని చెప్తాం, కానీ కొసెక్ అని రాస్తాం, కొసీకెంట్. నెక్స్ట్ సీకెంట్కి సీక్ అని రాస్తాం, సీకెంట్. కాట్ అంటాం కదా, కాట్కి ఫుల్ ఫామ్ కోటాంజెంట్. సో మీకు ఫుల్ ఫామ్స్ అర్థమయ్యే, సైన్కి కొసైన్, టాంజెంట్, కొసీకెంట్, సీకెంట్, కోటాంజెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ స్లైడ్లో అసలు సైన్ అంటే ఏంటి, కాస్ అంటే ఏంటి, టాన్ అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలి కదా. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో మనం సమ్ యాంగిల్ ఇక్కడ మనం కన్సిడర్ చేద్దాం. సో యాంగిల్ కన్సిడర్ చేసి మనం టీటా పెట్టుకుందాం. సో ఇక్కడ ABC అనుకున్నాం. సో ఇప్పుడు బాగా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మనకి సైన్ అంటే ఏంటంటే SINE, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. అంటే సైన్ అంటే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సో మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడు మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ మనకి హైపోటెన్యూస్, అండ్ హైపోటెన్యూస్ లాంగెస్ట్ సైడ్ కూడా అవుతుంది. నెక్స్ట్ యాంగిల్కి పక్కన ఉన్న సైడ్ మనకి ఎడ్జసెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఏమైంది, మనకి ఇక్కడ BC బై హైపోటెన్యూస్ ఏంటి మనకి AC. సో వచ్చింది కదా. నెక్స్ట్ కాస్ థీటా ఏంటి మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. మనకి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఫిగర్ బట్టి మనకి AB, నెక్స్ట్ హైపోటెన్యూస్ వచ్చేసరికి AC. సో నెక్స్ట్ టాన్ థీటా మనకి. సో టాన్ థీటా అంటే ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఫిగర్లో మనకి BC అండ్ ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి AB. నెక్స్ట్ మనకి ఏంటి కొసీకెంట్ థీటా. కొసీకెంట్ థీటా అంటే మనకి రెసిప్రోకల్ ఆఫ్ సైన్ థీటా,
ఆర్ 1/sin θ అనొచ్చు మనం. సో అప్పుడు ఏమవుతుంది మనకి సైన్ అనేది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి కొసికెంట్ అనేది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ షార్ట్‌కట్‌లో రాస్తున్నాను. సో ఏసీ బై బీసీ అవుతుంది మనకి కొసికెంట్ అనేది. నెక్స్ట్ సీకెంట్. సో సీకెంట్ θ అనేది 1/cos θ అంటే రెసిప్రోకల్ ఆఫ్ cos θ అనమాట. సో మనకి cos θ అనేది ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కాబట్టి రెసిప్రోకల్ కాబట్టి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ అవుతుంది. సో హైపోటెన్యూస్ మనకి ఏసీ, ఎడ్జసెంట్ వచ్చేసరికి మనకి ఏబీ. సో ఫైనల్‌గా మనకి ఏం మిగిలింది? కాట్ మిగిలింది. సో కాట్ θ అంటే మనకి రెసిప్రోకల్ ఆఫ్ టాన్ θ. సో రెసిప్రోకల్ ఆఫ్ టాన్ θ ఏమవుతుంది మనకి ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ ఏబీ అండ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి బీసీ. సో ఇప్పుడు మళ్ళీ బాగా క్లియర్‌గా చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి వినండి బాగా. సో ఫస్ట్ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. దాంట్లో యాంగిల్ అనేది మనం ఏ దగ్గర మెన్షన్ చేసుకున్నాం. సో యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ ఆపోజిట్, రైట్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్నది హైపోటెన్యూస్ అండ్ యాంగిల్‌కి ఎడ్జసెంట్‌గా అంటే పక్కగా ఉన్నది ఎడ్జసెంట్ సైడ్ అయింది. సైన్ θ అనేది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. నెక్స్ట్ కాస్ θ. సో కాస్ θ అనేది మనకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. నెక్స్ట్ టాన్ θ. టాన్ θ అనేది మనకి ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కొసికెంట్ θ. కొసికెంట్ θ అనేది మనకి రెసిప్రోకల్ ఆఫ్ సైన్ θ అండ్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో మనకి సీకెంట్ θ. సీకెంట్ θ అనేది 1/cos θ అంటే హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఫైనల్‌గా మనకి కాట్ θ ఉంది. సో కాట్ θ అనేది 1/tan రెసిప్రోకల్ ఆఫ్ టాన్. సో ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో మీకు మొత్తం ఈ 6ని కూడా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లేక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటారు. మీకు ఇంకొక కాన్సెప్ట్ ఇంపార్టెంట్‌ది చెప్తున్నాను. అదేంటంటే పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం. సో ట్రిగ్నోమెట్రీకి పైథాగరస్ థీరం చాలా ఇంపార్టెంట్. పైథాగరస్ అనే అతను ఒక మ్యాథమెటిషియన్. అతను గ్రీస్‌లో 500 బీసీ అరౌండ్‌లో జన్మించారనమాట. అతను పైథాగరస్ థీరంని కనుక్కున్నారు. సో పైథాగరస్ థీరం ఏంటంటే మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో మనం 3 వర్టిసెస్‌ని నేమ్స్ రాసుకుంటాం. ఏ, బి, సి తీసుకున్నాం. సో రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉంది. ఎందుకంటే పర్పెండిక్యులర్ సైడ్స్ కాబట్టి రైట్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది. సో మనం తీసుకున్నాం. సో యాంగిల్ అనేది మనం ఏ దగ్గర కన్సిడర్ చేసుకుందాం. సో థీటా అనేది మనం ఏ దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది మనకి యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ బీసీ. సో ఇది మనకి ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ రైట్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్న సైడ్ అండ్ లాంగెస్ట్ సైడ్ ఏటవుతుంది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఏసీ అనేది హైపోటెన్యూస్ సైడ్ అండ్ యాంగిల్‌కి పక్కగా ఉన్న సైడ్ అంటే ఇది. సో అది ఏమవుతుంది మనకి అడ్జసెంట్ సైడ్. సో ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో పైథాగరస్ సైంటిస్ట్ అన్న అతను మనకి పైథాగరస్ థీరం కనుక్కున్నారు కదా. అది ఏంటంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్. సో ఈ ఫార్ములా మీద బేస్ చేసుకొని టోటల్ 8.1 ఎక్సైజ్ మొత్తం దీని మీద డిపెండ్ అయి ఉంది. సో మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఒక ట్రయాంగిల్ అనేది మనం తీసుకుందాం. సో ట్రయాంగిల్ మనం తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్‌లో మనం యాంగిల్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం థీటా అనేది. ఓకే. సో ఏ, బి, సి తీసుకున్నాం. సో మనకి ఆపోజిట్ ఎక్కడ అవుతుంది మనకి ఈసీ అనేది మనకు ఆపోజిట్ అయింది. ఏసీ అనేది మనకి హైపోటెన్యూస్ అయింది అండ్ ఏబి అనేది మనకి ఎడ్జసెంట్ సైడ్ అయింది. సో ఇప్పుడు చూడండి, మనకి ఆపోజిట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఇచ్చారు అనుకుందాం. అంటే ఆపోజిట్ సైడ్ లెంత్ 3 అండ్ నెక్స్ట్ మనకి ఎడ్జసెంట్ సైడ్ లెంత్ 4 ఇచ్చారు అనుకుందాం. సో ఇప్పుడు మనకి హైపోటెన్యూస్ కనుక్కోమన్నారు. సో హైపోటెన్యూస్ సైడ్ మనకి కావాలంటే ఏం చేస్తామంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్ చేస్తాం. సో మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ తెలియదు. సో అందుకే హెచ్ స్క్వేర్ వేసుకున్నాం. ఆపోజిట్ ఏంటి మనకి ఇక్కడ బీసీ. సో ఎంత ఇచ్చారు వాల్యూ 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ వేస్తాం. నెక్స్ట్ ఎడ్జసెంట్ సైడ్ ఎంత మనకి ఇక్కడ 4. సో 4 స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుంది హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16. సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 16 అంతా మనకి 25. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు √25. అంటే మనకి ఫైనల్‌గా హైపోటెన్యూస్ అనేది ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. సో మనకి పైథాగరస్ థీరం ఎలా అప్లై చేయాలో మీకు అర్థమైంది కదా.
కావాలంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఎందుకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం. సో, మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో, ఇందులో ఏ, బీసీ అని 3 వర్టిసెస్ ఉన్నాయి. ఏ దగ్గర మనం యాంగిల్ కన్సిడర్ చేసాం. బి దగ్గర రైట్ యాంగిల్. సో, మనకి ఆపోజిట్ సైడ్ అనేది బీసీ. నెక్స్ట్ హైపోటెన్యూస్ అనేది ఏసీ అండ్ ఏబీ అనేది మనకి అడ్జసెంట్. సో, అయింది. ఇప్పుడు మనకి లెన్స్ అని ఏమిచ్చారు? మనకి హైపోటెన్యూస్ అనేది మనకి ఇక్కడ 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే. 13 సెంటీమీటర్స్ వేసుకున్నాం. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఏమో మనకి 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో, ఆపోజిట్ కనుక్కోమన్నారు. సో, అప్పుడు ఏం చేస్తామంటే మనం పైథాగరస్ థియరమ్ యూజ్ చేస్తాం. పైథాగరస్ థియరమ్ ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో, హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత మనకి 13. సో, 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ తెలీదు. సో, ఆపోజిట్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుందాం. అడ్జసెంట్ స్క్వేర్ ఎంత మనకి 12 స్క్వేర్. సో, 12 స్క్వేర్ వేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? మన 13 స్క్వేర్ కాస్త మనకి ఏమవుతుంది? 169 అవుతుంది. అంటే 13 ఇంటూ 13 169 హోల్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఎంత మనకి 144. సో, హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 169 మైనస్ 144. సో, ఎంత మనకొచ్చింది ఇక్కడ 25. ఓ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 25. ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది మనకి 25 వచ్చింది. అంటే మనకి ఫైనల్‌గా ఆపోజిట్ సైడ్ 25 వచ్చిందనమాట. సో, ఇలాగ మనకి ట్రయాంగిల్‌లో 3 సైడ్స్‌లో ఏదో ఒక సైడ్ మనకి ఇవ్వకుండా 2 సైడ్స్ ఇచ్చి ఒక సైడ్ కనుక్కోమంటే లెంత్ మనం పైథాగరస్ థియరమ్ అప్లై చేయొచ్చు. సో, ఇప్పటి వరకు నేను చెప్పిన క్లాసు మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దు వీడియోని. అండ్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, మీకు ఎక్సర్సైజ్ 8.1 స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. అదేంటంటే మనం సేమ్‌గా ఉన్నవి అంటే సేమ్ మెథడ్‌లో సాల్వ్ చేసేవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిపీటెడ్‌గా వస్తున్నవి. నా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఉంది. సేమ్ అదే ప్రాబ్లమ్ నెక్స్ట్‌లో కూడా మనకు రిపీట్ అయింది. సో, అలాంటివి మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు చాలా టైం పడుతుంది కదా! సో, అలాగా మనకి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి రిపీటెడ్‌గా వచ్చినవి మీకు ఫస్ట్ ఒక సమ్ చెప్తాను. మిగతావి ఎలా చేయాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఏవి డిఫరెంట్‌గా ఉంటాయో అవి మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు మొత్తం ఈ ఎక్సర్సైజ్ 8.1 అనేది మొత్తం కంప్లీట్ చేస్తాను. సో, మనం ఫస్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చారంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ at B AB is equals to 24 centimeters, BC is equals to 7 centimeters. Determine ఫస్ట్ వన్ ఏంటంటే sin A cos A. సెకండ్ క్వెషన్ ఏంటంటే sin C cos A. అంటే క్వెషన్‌లో ఏమి ఇచ్చారంటే మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఏబీసీ. సో, రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉందట. ఏబీ లెంత్ 24, బీసీ లెంత్ 7 సెంటీమీటర్స్. ఫస్ట్ వన్ ఏమో sin A cos A కనుక్కోమన్నారు. సెకండ్ వన్ sin C cos C కనుక్కోమన్నారు. సొల్యూషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం ముందు. వాళ్ళు ఏమి ఇచ్చారు మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ అనేది బి దగ్గర ఉందన్నారు. సో, మనం రైట్ యాంగిల్ దగ్గర బి వేసాం. నెక్స్ట్ మన ఇష్టం. ఇక్కడ ఏ వేసుకోవచ్చు. ఇక్కడ సి వేసుకున్నాం. సరే ఓకే. ఏసీ వేసుకున్నాం. ఇప్పుడేంటంటే మనకి ఇందులో ఆపోజిట్ సైడ్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ ఏంటి? హైపోటెన్యూస్ సైడ్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, రైట్ యాంగిల్. సో, రైట్ యాంగిల్‌కి ఆపోజిట్‌గా ఉన్నది హైపోటెన్యూస్. నెక్స్ట్ మనకి క్వెషన్‌లో sin A అన్నారు కాబట్టి మనం ఏ దగ్గర యాంగిల్ తీసుకోవాలి. అదే సి అనేటప్పుడు మనం సి దగ్గర తీసుకుంటాం. సెకండ్ క్వెషన్‌లో sin C cos C అన్నారు. సో, అలాంటప్పుడు మనం యాంగిల్‌ని సి దగ్గర తీసుకోవాలి. కానీ ఫస్ట్ క్వెషన్‌లో sin A cos A అన్నారు కాబట్టి యాంగిల్ ఏ దగ్గర తీసుకుంటాం. వాళ్ళు ఎక్కడ అడిగితే మనం అక్కడే తీసుకోవాలి. సో, యాంగిల్ ఏ ఆపోజిట్ దగ్గర తీసుకున్నాం. సో, ఆపోజిట్ ఏమవుతుంది మనకి బీసీ అవుతుంది. నెక్స్ట్ హైపోటెన్యూస్ అలాగే వేసాం. నెక్స్ట్ రిమైనింగ్ యాంగిల్‌కి సైడ్‌గా ఉన్న సైడ్ ఏంటి మనకి అడ్జసెంట్. ఓకే. మనకి 3 సైడ్స్ కూడా మనం ఫైండ్ ఔట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గివెన్ డేటా వేద్దాం. గివెన్ డేటా ఏమి ఇచ్చారంటే ఏబీ లెంత్ వచ్చేసి మనకి 24 సెంటీమీటర్స్. బీసీ లెంత్ వచ్చేసి మనకి 7 సెంటీమీటర్స్. సో, మనకి రైట్ యాంగిల్‌లో 2 సైడ్స్ ఇచ్చి ఒక సైడ్ ఇవ్వలేదంటే మనం ఏ థియరమ్ అప్లై చేస్తాం? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు. పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తాం. సో, పైథాగరస్ థియరమ్ అప్లై చేద్దాం. బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. అంటే మనం పైథాగరస్ థియరమ్‌ని అప్లై చేస్తాం. సో, పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుంది మనకి?
hypotenuse square is equals to opposite square plus adjacent square. ఫిగర్లో ఏం తెలుస్తుంది? హైపోటెన్యూస్ అనేది ఏసీ. సో ఏసీ హోల్ స్క్వేర్. ఆపోజిట్ అంటే మనకి బీసీ, బీసీ హోల్ స్క్వేర్. అడ్జసెంట్ వచ్చేసరికి మనకి ఏబీ, ఏబీ హోల్ స్క్వేర్. సో మన గివెన్ డేటాలో మనకి ఏబీ బీసీ ఇచ్చారు, ఏసీ అవ్వలేదు. సో ఏసీ అవ్వలేదు కాబట్టి మనం ఏసీ యాస్టీస్గా వేసుకుంటాం. ఏసీ అంటే హైపోటెన్యూస్ అనమాట. సో బీసీ ఎంత ఇచ్చారు? మనకి 7 ఇచ్చారు. సో 7 స్క్వేర్. ఆపోజిట్ వచ్చేసరికి మనకి 24 ఇచ్చారు. సో 24 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఏసీ స్క్వేర్ 7 స్క్వేర్ 49, 24 స్క్వేర్ అంతా మనకి 576. సో ఎంత అవుతుంది మనకి? 49 ప్లస్ 576 ఎంత అవుతుంది మనకి? 625 అవుతుంది. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 625 వచ్చింది. కాబట్టి ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే మనకి రూట్ అవుతుంది కదా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు √625. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి ఫైనల్గా ఏసీ అనేది ఎంత వచ్చింది మనకి? 25 వచ్చింది అనమాట. అంటే మనకి హైపోటెన్యూస్ సైడ్ అనేది మనకి 25 వచ్చింది. సో మనకి ఇప్పుడు ట్రయాంగిల్లో ఉన్న 3 సైడ్స్ కూడా మనకు వచ్చేసాయి. సో దీన్ని బట్టి మనం ఏం చేద్దామంటే సైన్ ఏ, ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? సైన్ ఏ కాస్ ఏ ఇచ్చారు కదా. సో అది వేసుకుందాం మనం. ఫస్ట్ క్వశ్చన్ సైన్ ఏ కాస్ ఏ. సో సైన్ ఏ కాస్ ఏ ఇచ్చారు. సో మనకి సైన్ అంటే ఏంటో మనకు తెలుసు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని తెలుసు. నెక్స్ట్ కాస్, కాస్ ఏంటి మనకి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో మీరు చూడండి ఫిగర్లో మనకి ఆపోజిట్ సైడ్ అనేది బీసీ, హైపోటెన్యూస్ అనేది ఏసీ, అడ్జసెంట్ అనేది ఏబీ. సో ఇప్పుడు దాన్ని బట్టి మనకు రాసుకుందాం. సో సైన్ ఏంటవుతుంది మనకి ఇక్కడ? సైన్ ఏ అనేది మనకి ఆపోజిట్ సైడ్ మనకి బీసీ, నెక్స్ట్ హైపోటెన్యూస్ వచ్చేసరికి మనకి ఏసీ. సో మనకి ఫైనల్గా సైన్ ఏ ఎంత వచ్చింది మనకి? 7/25. ఎందుకంటే సైన్ మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ ఎంత ఇచ్చారు మనకి? ఇక్కడ బీసీ కదా. సో 7 ఇచ్చారు. సో అందుకే 7/25 వేసుకున్నాం. నెక్స్ట్ కాస్, కాస్ ఏంటి మనకి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏంటి మనకి ఇక్కడ? ఏబీ. సో ఏబీ హైపోటెన్యూస్ ఏసీ. సో ఫైనల్గా మనకి కాస్ ఏ వచ్చింది మనకి. ఏబీ అనేది మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ చూడండి? ఏబీ అనేది 24 ఇచ్చారు. సో 24 ఏసీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా 25. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్లో వాళ్ళు కనుక్కోమన్నట్లుగా సైన్ ఏ కాస్ ఏ వస్తుంది మనకి. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో సెకండ్ పార్ట్ ఉంది. సో సెకండ్ పార్ట్ని మనం ఇప్పుడు చేద్దాం. సెకండ్ పార్ట్ ఏమి ఇచ్చారంటే సైన్ సి కాస్ సి. సో సైన్ సి కాస్ సిని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం మళ్ళీ అగైన్ మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుందాం. సో ట్రయాంగిల్ ఇలా వేసుకున్నాం. మనం వేసిన తర్వాత దీనికి మనం 3 వర్టెక్స్ నేమ్స్ వేసుకుంటాం ఏబిసి. సో క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చినట్లుగా రైట్ యాంగిల్ అనేది బి దగ్గరే మెన్షన్ చేయమన్నారు. మనం బి దగ్గర తీసుకున్నాం మనం రైట్ యాంగిల్. సో ఇప్పుడు మనకి సైన్ సి కాస్ సి అన్నారు కదా. మీకు ఆల్రెడీ చెప్పాను మనకి ఎక్కడ ఇస్తే యాంగిల్ అక్కడ వేసుకోవాలి. సో సి దగ్గర ఇచ్చారు కాబట్టి సి దగ్గర మనం యాంగిల్ వేసుకున్నాం. సో సి యాంగిల్ వేసుకునేటప్పుడు ఏబి అనేది ఇక్కడ మనకి ఆపోజిట్ అవుతుంది. అంటే మనకి యాంగిల్ బట్టి మారిపోతుంది. నెక్స్ట్ హైపోటెన్యూస్ అనేది రైట్ యాంగిల్కి ఆపోజిట్ కాబట్టి ఏసీ అనేది ఆపోజిట్. సో మనకి యాంగిల్కి అడ్జసెంట్గా ఉన్నది బీసీ కాబట్టి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫిగర్ బట్టి మనం సైన్ వాల్యూ కాస్ వాల్యూ వేసుకుందాం. సో సైన్ సి ఏంటి మనకి? సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో మనకి ఫిగర్లో ఆల్రెడీ ఇచ్చారు మనకి 2 లెన్స్. ఏమి ఇచ్చారు మనకి? ఏబి అనేది 24, బీసీ అనేది 7. మనం పైథాగరస్ థియరం అప్లై చేసి ఏసీ 25 కనుక్కున్నాం. సో అవి ఇక్కడ మనం రాసుకుందాం. సో మనకి ఏబి అనేది ఎంత ఇచ్చారు మనకి? 24. ఓకే, బీసీ అనేది 7. మన పైథాగరస్ థియరం అప్లై చేసి హైపోటెన్యూస్తో ఎంత వచ్చింది మనకి? 25 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ అనేది ఏంటి ఇక్కడ మనకి? ఏబి. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏసీ. సో ఏబి వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 24 అండ్ ఏసీ వాల్యూ ఎంత మనకి? 25. అంటే సైన్ సి అనేది మనకి 24/25. నెక్స్ట్ కాస్ సి. కాస్ సి అంటే మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఫిగర్ బట్టి అడ్జసెంట్ సైడ్ ఏట్ అవుతుంది మనకి? బీసీ అండ్ హైపోటెన్యూస్ వచ్చేసరికి ఏసీ. సో బీసీ వాల్యూ ఎంత? 7, ఏసీ వాల్యూ మనకి 25. సో ఫైనల్గా మనకి కాస్ సి ఎంత వచ్చింది మనకి? 7/25. సో వాళ్ళు కనుక్కోమన్నట్లుగా మనం సైన్ సి కనుక్కున్నాం,
నెక్స్ట్ కాస్ ఏ కూడా కనుక్కున్నాం. సో మీకు ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇన్ ద ఫిగర్ ఫైండ్ tan p మైనస్ cot r అంటే ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్ ప్రకారంగా మనకి tan p cot r కనుక్కోమన్నారు. సో ఆ ఫిగర్ ఏమి ఇచ్చారంటే మనకి, సో ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. 3 వర్టిసెస్ PQR. మనకి Q దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. PQ లెంత్ ఎంత ఇచ్చారు మనకి 12 సెంటీమీటర్స్ ఇచ్చారు. అండ్ PR మనకి 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి tan p cot r కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లము సేమ్ సిమిలర్గా ఫస్ట్ ప్రాబ్లం లాంటిదే. సో అందుకని మీకు ఈ ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు ఎలా చేయాలో అనేది మీకు మెథడ్ చెప్తాను. ఒకవేళ అప్పటికి కూడా మీకు ఈ ప్రాబ్లం రాలేదు, డౌట్ ఉంది అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో రాయండి. సార్ నాకు సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి వేరే డెడికేటెడ్గా వీడియో చేయండి అని చెప్తే నేను మీకోసం డెడికేటెడ్గా సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఒక వీడియో పెడతాను. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయండి మీకు మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే tan p కనుక్కోమన్నారు. సో tan p కనుక్కోమన్నారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఆల్రెడీ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. సో ఒక సైడ్ కావాలంటే మనం ఏం చేస్తాము, పైథాగరస్ థియరం వేస్తాం. సో పైథాగరస్ థియరం ఏంటి మనకి, h స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. సో దీన్ని బట్టి మనకి QR ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో మనకి 3 సైడ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ tan p కనుక్కోమన్నారు కదా. సో tan p కోసం మీరు ఏం చేస్తారంటే, దానికి తగ్గట్టుగా మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని డ్రా చేసుకోవాలి. సో PQR, సో ఇది ఎలాగే వేస్తారు, రైట్ యాంగిల్ అనేది మనకి మార్చరు. సో tan p అన్నారు కాబట్టి యాంగిల్ మనం p దగ్గర తీసుకుంటాం. సో యాంగిల్ p దగ్గర తీసుకునేటప్పుడు QR అనేది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది, PQ అనేది మనకి అడ్జసెంట్ అవుతుంది, PR అనేది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి tan వాల్యూ ఏంటి, మనకి ఇక్కడ tan p ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆల్రెడీ మీరు పైథాగరస్ థియరం బట్టి 3 సైడ్స్ లెన్స్ కనుక్కున్నారు కాబట్టి సో మీరు అవి ఫైండ్ అవుట్ చేసి లేస్తారు మీరు. అయిపోయింది ఫస్ట్ది. సో సెకండ్ ఏంటి మనకి cot r. సో ట్రయాంగిల్ తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చినట్లుగా రైట్ యాంగిల్ అనేది మనం మార్చకూడదు. సో ఈ వర్టెక్స్ P, ఈ వర్టెక్స్ R. సో మనం cot R అన్నారు కాబట్టి R దగ్గర మనం యాంగిల్ తీసుకుంటాం. సో యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ PQ, సో యాంగిల్కి అడ్జసెంట్ సైడ్గా ఉన్నది QR. నెక్స్ట్ హైపోటెన్యూస్ వస్తుంది మనకి PR. సో దీన్ని బట్టి మనం cot R వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. cot R అంటే ఏంటి మనకి ఇన్వర్స్ రెసిప్రోకల్ ఆఫ్ tan కదా. సో రెసిప్రోకల్ ఆఫ్ tan ఏమిటి అవుతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. సో ఈ రెండింటికి సమ్ వాల్యూస్ వస్తాయి, X, Y అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫైనల్గా మనకి ఏం కనుక్కోమన్నారు, tan p మైనస్ cot r కనుక్కోమన్నారు. సో ఈ వాల్యూ ఇక్కడ వేసుకొని మనం మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మీకు సెకండ్ సమ్ ఎలాగా చేయడం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు థర్డ్ సమ్ అనేది చేద్దాం. నేను ఎందుకు మీకు ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటే, మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది. సో మీకు సిలబస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి బేగా ఫాస్ట్గా అవ్వడం కోసం అని చెప్పి చెప్తున్నాను. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్స్ టు 3/4 క్యాలిక్యులేట్ cos A and tan A. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ మనకి 1-2 క్వశ్చన్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి, sin A 3/4 అయినప్పుడు cos A tan A ఎంత అని కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ABC మన ఇష్టం, మీరు ABC నుంచి అటు కూడా మనం రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి ఒక చిన్న లాజిక్, sin A అన్నారంటే రైట్ యాంగిల్ దగ్గర కాకుండా మిగతా రిమైనింగ్ 2 వర్టెక్స్ అంటే రైట్ యాంగిల్ దగ్గర కాకుండా మిగతా ఏ 2 కోణం దగ్గర కూడా మీరు ఏ తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ పైన ఏ తీసుకున్నాం, పైన ఏ తీసుకోవచ్చు, కిందన కూడా ఏ తీసుకోవచ్చు, C ప్లేస్లో కూడా ఏ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏట్లేదు, అక్కడే తీసుకోవాలని లేదు. సో మనం మీకు అర్థం కోసం మామూలుగా ABCలో తీసుకున్నాం. సో ఏ అన్నారు కాబట్టి మనకి ఏ దగ్గర యాంగిల్ ఉంది. సో ఇప్పుడు యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి మనకి BC. సో యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ BC. నెక్స్ట్ యాంగిల్కి సైడ్ ఉన్న సైడ్ ఏంటి మనకి అడ్జసెంట్ సైడ్ AB. నెక్స్ట్ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ మనకి AC కాబట్టి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఫిగర్ బట్టి మీకు అంతా తెలిసిపోయింది. సో మనకి sin A ఎంత ఇచ్చారు, మనకి గివెన్ డేటా వేసుకుందాం. సో గివెన్ డేటా ఏమి ఇచ్చారు మనకి,
sin A ఈజ్ ఈక్వల్స్ టు 3/4. మనకి ఎప్పుడైనా 3/4 ఇచ్చారంటే మనకి అది ఆపోజిట్ లెంత్, ఇది హైపోటెన్యూస్ లెంత్ అని అనుకోవద్దు. ఒక రేషియో అనుకోండి. అంటే ఒక రేషియోని కామన్ ఫ్యాక్టర్‌తో మనం డివైడ్ చేయక వచ్చిందనమాట ఈ రేషియో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9/12 అనుకోండి. 9/12 మనం ఏం చేస్తాం, 3 టేబుల్‌లోని 3 3s 3 4s కట్ చేసాం. సో, మనకి 3 అనేది మనకి అక్కడ కామన్ ఫ్యాక్టర్ అయింది. సో, అలాగే ఏదో సమ్ కామన్ ఫ్యాక్టర్ ఉంది. సో, కామన్ ఫ్యాక్టర్‌తో మనకి డివైడ్ చేయగా మనకి 3/4 వచ్చినట్లు. సో, కామన్ ఫ్యాక్టర్‌ని మనం x అనుకుందాం. సో, లెట్ us కన్సిడర్ కామన్ ఫ్యాక్టర్ యాజ్ x. సో, కామన్ ఫ్యాక్టర్‌ని x అనుకున్నాం కాబట్టి ఇప్పుడు sin A ఏమవుతుంది మనకి 3x/4x. సో, ఇప్పుడు మనకి 3x అనేది ఆపోజిట్ లెంత్ అంటాం. 4x అనేది ఇది హైపోటెన్యూస్ లెంత్ అంటాం. ఎందుకంటే సిన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. సిన్స్ sin θ అంటే ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ సైడ్. సో, ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ డేటా ప్రకారంగా మనకి 3x అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో, ఫిగర్ బట్ ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి BC. సో, BC అనేది మనకి 3x అవుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి ఎడ్జెస్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఫిగర్ బట్టి AB. సో, ఎడ్జసెంట్ వాల్యూ మనకు తెలుసా ఇక్కడ? తెలీదు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఆపోజిట్ లెంత్ ఇచ్చారు, హైపోటెన్యూస్ లెంత్ ఇచ్చారు. అంటే ఆపోజిట్ లెంత్ ఇచ్చారు ఇక్కడ మనకి 3x వచ్చినట్లు, హైపోటెన్యూస్ లెంత్ వస్తే మనకి 4x వచ్చినట్లు. కానీ మనకి ఇక్కడ ఈ అడ్జసెంట్ అనేది మనకు అవ్వలేదు. సో, మనం ఈ లెంత్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఒక 2 లెంత్స్ ఇచ్చి ఒక లెంత్ అవ్వలేదంటే మనం ఏం చేస్తాం, మనం పైథాగరస్ థియరమ్ వేస్తాం కదా! సో, అదే వేద్దాం. సో, అడ్జసెంట్ సైడ్ మనకు అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి హైపోటెన్యూస్ ఇచ్చారు ఫిగర్ బట్టి. హైపోటెన్యూస్ ఏంటి AC. సో, AC ఎంత మనకి ఇచ్చారు 4x ఇచ్చారు. సో, ఇప్పుడు మనం పైథాగరస్ థియరమ్ వేద్దాం. సో, యూజింగ్ పైథాగరస్ థియరమ్. సో, మనకి పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుంది మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో, ఫిగర్‌లో మనకి ఆపోజిట్ అడ్జసెంట్ ఒకసారి చూద్దాం. హైపోటెన్యూస్ AC, ఆపోజిట్ BC అండ్ అడ్జసెంట్ AB. సో, అది మళ్ళీ రాసుకుందాం యాజ్ ఇట్ ఈస్‌గా. సో, మనకి హైపోటెన్యూస్ ఏమవుతుంది ఇక్కడ మనకి AC హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏంటి మనకి BC హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఏంటి మనకి AB హోల్ స్క్వేర్. సో, మనకి లెంత్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ హైపోటెన్యూస్ అనేది మనకి 4x హోల్ స్క్వేర్. BC ఎంత మనకి ఇక్కడ చూడండి ఫిగర్‌లో BC అనేది 3x. సో, AB అనేది అవ్వలేదు. సో, BC అనేది మనకి 3x హోల్ స్క్వేర్, AB అనేది మనకు తెలియదు అడ్జసెంట్ సైడ్. సో, AB యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటాం. సో, 4x హోల్ స్క్వేర్ ఏమవుతుంది 4 4s are 16, x into x 16x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 3 into 3 9, x into x 9x స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. సో, ఇప్పుడు ఏమవుతుంది మనకి AB స్క్వేర్ 16x స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ ఎంత అవుతుంది మనకి 7x స్క్వేర్ అవుతుంది. సో, AB ఈజ్ ఈక్వల్స్ టు √7x అవుతుంది. ఎందుకంటే మనకి స్క్వేర్ పక్క కలిసి రూట్ అవుతుంది కాబట్టి. సో, మనకి AB లెంత్ కూడా వస్తుంది. అంటే మనకి అడ్జసెంట్ లెంత్ కూడా వస్తుంది. సో, 3 లెంత్స్ కూడా వస్తాయి. ఏమేమి వచ్చాయి మనకి ఆపోజిట్ వస్తుంది, హైపోటెన్యూస్ వస్తుంది అండ్ అడ్జసెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నారు మనకి క్వశ్చన్‌లో cos A, tan A కనుక్కోమన్నారు. సో, మనం రాద్దాం చూడండి. cos A కనుక్కోమన్నారు. సో, మనకి cos A ఏంటి మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో, అడ్జసెంట్ మనం ఫైండ్ ఔట్ చేసాం కదా! ఏంటది AB. హైపోటెన్యూస్ అనేది AC. సో, AB లెంత్ ఎంత వచ్చింది మనకి √7x వచ్చింది. AC ఎంత మనకి 4x. సో, x క్యాన్సిల్ అయిపోతే ఫైనల్‌గా మనకి cos A అనేది √7/4 అన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకేం కనుక్కోమన్నారు క్వశ్చన్‌లో tan A కనుక్కోమన్నారు. సో, tan A ఏంటి మనకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో, ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి BC అండ్ అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి మనకి AB. సో, BC ఎంత మనకి 3x, అడ్జసెంట్ వచ్చేసరికి మనకి √7x. సో, x క్యాన్సిల్ అయిపోతే ఫైనల్‌గా మనకి tan A ఎంత వచ్చింది 3/√7. సో, నేను ఎందుకు ఫాస్ట్‌గా చెప్తున్నానంటే కొంచెం మన సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. లేదంటే వీడియో కూడా లెంత్ అయిపోద్ది. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లుంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి కూడా చూడొచ్చు. సో, ఇక్కడితో మనకి థర్డ్ క్వశ్చన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో, ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. గివెన్
15 cot A is equals to 8. Find sin A and secant A. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి 15 cot A is equals to 8 అన్నారు. ఫైండ్ sin A secant అన్నారు. ఇక్కడ చిన్న మీకు కన్ఫ్యూజన్ పెట్టారు. దేంటి 15 cot A is equals to 8 అని అలా ఒక్క 2-3 సెకండ్లు మనం ఆలోచిస్తాము. అది పెద్ద మనకి కన్ఫ్యూజన్ ఏమి కాదు. మనకి బాగా గమనించండి చూడండి. ఈ సమ్మని మీకు జస్ట్ ఎలా చేయాలనేది మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పూర్తిగా చెప్పను. సో మీరు ట్రై చేయండి. ఒకవేళ అప్పటికి కూడా రాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో సార్ నాకు 4th క్వశ్చన్ నాకు తెలియడం లేదు, మీరు డెడికేటెడ్గా వీడియో పెట్టండి అంటే నేను పెడతాను. సో మీకు ఎలా చేయాలో సాల్వ్ చేయాలని మీకు చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు 15 cot A is equals to 8 ఇచ్చారు. సో మనకు cot A ఏమవుతుంది 8/15. అంటే cot A వాల్యూ ఇచ్చారు కదా, కొంచెం కన్ఫ్యూజన్ పెట్టి 15 ఏంటి అలాగా ముందు ఉందన్నది మనకు కొంచెం డౌట్ అవుతాం. సో అది ఏం కాదు, మనకి cot A అనేది 8/15. సో cot 8 అవుతుంది మనకి ఇక్కడ adjacent by opposite కదా. అంటే ఒక ట్రయాంగిల్లో మనకి ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం అంటే ఏ sin A secant అన్నారు కాబట్టి ఇక్కడ ఏ తీసుకుంటాం, బి తీసుకుంటాం, సి తీసుకుంటాం. సో మనకి ఆల్రెడీ adjacent సైడ్ ఇచ్చేసారు మనకి ఇక్కడ, అంటే ఏబీ లెంత్ ఇచ్చేసారు. అంతా మనకి ఏబీ లెంత్ అనేది మనకి 8x. నెక్స్ట్ మనకి ఆపోజిట్ లెంత్ కూడా ఇస్తారు, ఎంత అది మనకి 15x ఇస్తారు. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటెన్యూస్ సైడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో పైథాగరస్ థియరం యూజ్ చేస్తే మనకి హైపోటెన్యూస్ వచ్చేస్తుంది, అంతా ఏసీ సమ్ ఎంతో కొంత వస్తుంది. సో మనకి 3 సైడ్స్ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత మనకి ఏం కనుక్కోమన్నారు, సైన్ ఏ కనుక్కోమన్నారు. చాలా ఈజీ. సైన్ ఏ అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో మన వచ్చిన వాల్యూస్ మనం ఇక్కడ వేసేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి సీకెంట్ ఏ కనుక్కోమన్నారు. సీకెంట్ అంటే మనకి 1/cos. లేదు మీరు డైరెక్ట్గా గుర్తుందని అనుకుంటే మనం ఏం చేస్తాం, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అని వేస్తాం. సో హైపోటెన్యూస్ అడ్జసెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, సో వేస్తాం. సో ఇంతే, మనకి చాలా సింపుల్. ఒకసారి సమ్ ట్రై చేయండి. అప్పటికి కూడా మీకు డౌట్ ఉందని అనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు డెడికేటెడ్గా మీకు ఇంకో వీడియో చేస్తాను. సో నెక్స్ట్ 5th వన్ చూద్దాం. 5th వన్ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే గివెన్ secant theta is equals to 13/12. అంటే మనకి secant theta 13/12 అని ఇచ్చారు రేషియో. ఏం కనుక్కోమన్నారు మనకి, రిమైనింగ్ అన్ని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కనుక్కోమన్నారు. క్యాలిక్యులేట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అంటే మనకి ఓన్లీ secant ఒకటే ఇచ్చారు, రిమైనింగ్ అన్ని కనుక్కోమన్నారు. రిమైనింగ్ అన్నీ ఏంటంటే మనకి ఎటు ఉన్నాయి, సైన్ ఉంది, కాస్ ఉంది, ట్యాన్ ఉంది, కొసీకెంట్ ఉంది, కాట్ ఉంది. సో ఇది కూడా మీకు ఈ సమ్ కూడా నేను పూర్తిగా చెప్పడం లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ మెథడ్ ఏంటనేది మీకు చెప్తాను. సో మీరు బాగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి సీకెంట్ డేటా ఇచ్చారు. సో మీరు అలాగా సీకెంట్ డేటా వేసుకుంటాం. 13/12 మీకు ఆల్రెడీ చెప్పాను, 13/12 అనేది ఎగ్జాక్ట్గా మనకి వాల్యూస్ కాదు, సమ్ రేషియోస్. సో మనకి కామన్ ఫ్యాక్టర్తో మనం వేసుకుంటే 13x/12x అవుతుంది. సో సీకెంట్ అంటే ఏంటి మనకి ఇక్కడ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. అంటే మనకి 2 సైడ్స్ లెంత్స్ వచ్చాయి. సో మనం ట్రయాంగిల్ బట్టి మనం ఏం చేస్తాం, ట్రయాంగిల్ వేసుకుంటాం. ఈ ట్రయాంగిల్లో మనకి ఏదైతే ఇచ్చేసారో మనకి ఏబిసి అనుకుందాం. ఇక్కడ మనకి అసలు ఎక్కడ మనకి సైన్ ఏ, సీకెంట్ ఏ, కాస్ ఏ అని అనట్లేదు, ఓన్లీ టేటా అన్నారు కాబట్టి మన ఇష్టం ఏ దగ్గర తీసుకోవచ్చు టేటా, లేదంటే సి దగ్గర కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర తీసుకొని చెప్తాను. సో సి దగ్గర తీసుకున్నాం కదా, సో ఆపోజిట్ సైడ్ మనకి ఏబి అవుతుంది. సో ఏబి అనేది మనకి సీకెంట్లో ఉండదు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓన్లీ అడ్జసెంట్ లెంత్ ఉంది కదా, అడ్జసెంట్ లెంత్ అని బీసీ. సో బీసీ అంతా మనకి ఇక్కడ 12x వేస్తాం. నెక్స్ట్ హైపోటెన్యూస్ ఏంటి అవుతుంది మనకి ఏసీ. సో ఏసీ అనేది 13x వేస్తాం, అయిపోయింది. మన ఏబి తెలియదు అంటే ఆపోజిట్ సైడ్ తెలియదు, సో ఆ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి 3 కూడా వచ్చేస్తాం. మనకి ఏమేమి వస్తాయి, ఏబి వస్తుంది, బీసీ వస్తుంది, ఏసీ వస్తుంది, ఆపోజిట్ వస్తుంది, అడ్జసెంట్ వస్తుంది, హైపోటెన్యూస్ వస్తుంది. సో మనకి ఈ 3 సైడ్స్ కూడా వస్తాయి లెన్స్. సైన్ థీటా కనుక్కుంటాం. సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా అంటే ఏంటి మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. tan థీటా అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కొసీకెంట్ థీటా అంటే ఏంటి మనకి, కొసీకెంట్ థీటా అంటే మనకి హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఫైనల్గా మనకి కాట్ థీటా అంటే మనకి అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇలాగా మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు ఈ ప్రాబ్లమ్ని ట్రై చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది.
మీకు ట్రై చేయమని ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్స్ నాకు వచ్చాయా లేవా, ప్రాబ్లమ్స్ చేయగలుగుతున్నాను లేదా అనేది మీకు తెలుస్తుంది. సో, అందుకోసమే మీకు ట్రై చేయమన్నాను. ట్రై చేయండి. అప్పటికి రాకపోతే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. డెడికేటెడ్‌గా వీడియో చేస్తాను. ఇక్కడితో ఈ క్లాస్‌ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. రిమైనింగ్ 8.1 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను చెప్పే క్లాసెస్ అన్నీ ఫాలో అవ్వడం కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి.